పోలవరం జిల్లాలో సంచరిస్తున్న పెద్ద పులి స్థానికులను భయభ్రాంతులకు గురి చేస్తోంది. పులిని పట్టుకునేందుకు అధికారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరమణను అడిగి తెలుసుకుందాం. వెంకటరమణ, పెద్ద పులి ప్రస్తుతం ఎక్కడ సంచరిస్తోంది? పులిని పట్టుకునేందుకు అటవీ శాఖ తీసుకున్న చర్యలేంటి? లక్ష్మి, పెద్ద పులి ప్రస్తుతం పోలవరం జిల్లాలో ప్రస్తుతం సంచరిస్తూ ఉంది. ఈ ప్రాంతం నేలకోట అలాగే పూడిపల్లి సొరంగం సమీపంలో ఈ పులి ఉన్నట్టుగా గుర్తించారు. ప్రత్యేకించి అధునాతన విధానంలో పనిచేసేటటువంటి డ్రోన్లను తీసుకువచ్చినటువంటి అటవీ శాఖ అధికారులు అలాగే రెస్క్యూ బృందాలు పులి యొక్క సంచారాన్ని ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉన్నారు. పులి దగ్గరలోకి తీసుకెళ్లిపోయి దాన్ని ఉంటున్నటువంటి ప్రాంతం యొక్క పరిస్థితి అలాగే పులి యొక్క స్థితిని మొత్తం కూడా వీడియోల రూపంలో చూస్తూ ఉన్నారు. అది సంచరించినటువంటి బయలుదేరేటువంటి విషయం అలాగే అది ఏం చేస్తున్నటువంటి విషయాన్ని కూడా నేను ప్రతి నిమిషం కూడా ట్రాకింగ్ చేస్తూ దాన్ని పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తం రెస్క్యూ బృందాలు అన్ని కూడా అక్కడే ఆ ప్రాంతం చుట్టే మోహరించి ఉన్నాయి. ప్రస్తుతం అయితే చాలా ముమ్మరంగా రెస్క్యూ ఆపరేషన్ అనేది జరుగుతుందని చెప్పవచ్చు. చూస్తే కనుక దాదాపు 200 మంది ఈ రెస్క్యూ టీం సభ్యులందరూ కూడా అక్కడే మోహరించి పులిని పట్టుకునేందుకు సురక్షితంగా అలాగే సజీవంగా పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మొత్తంగా ర్యాపిడ్ రెస్క్యూ టీంలు 6 ఉన్నాయి. అదేవిధంగా 5 ప్రజా అవగాహన బృందాలు కూడా తిరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా 4 ట్యాంకులైజింగ్ బృందాలు ఉన్నాయి. 2 డ్రోన్ బృందాలు పనిచేస్తున్నాయి. ఒక కేజ్ బృందం, ఒకటి వన్యప్రాణి అంబులెన్స్ బృందము, అలాగే ఫ్రంట్ లైన్ సిబ్బంది, మొత్తం 19 హనుమాన్ బృందాలు ఇవన్నీ కూడా ప్రస్తుతం ఆ ప్రాంతంలో పనిచేస్తూ ఉన్నాయి. అత్యంత అప్రమత్తంగా ఉండి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తుంటూ అందుకు అనుగుణంగా ఈ పులిని బంధించేందుకు ప్రయత్నాలు అయితే చేస్తూ ఉన్నారు. 200 మంది పైగా అధికారులు అలాగే సిబ్బంది మోహరించి ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తూ ఎప్పటికప్పుడు తగిన విధంగా చర్యలైతే తీసుకుంటూ ఉన్నారు. ప్రస్తుతం అయితే పులి కొంత దట్టమైనటువంటి అటవీ ప్రాంతం కాకుండా కొద్దిగా సాధారణంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇది అనువైనటువంటి ప్రదేశంగా అధికారులు అయితే చెబుతూ ఉన్నారు. కొద్దిగా దాని ప్రణాళికాబద్ధంగా కనుక ముందుకెళ్లి చూస్తే ఖచ్చితంగా పట్టుకుంటామని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. చూస్తే కనుక మొత్తంగా ఈ పులి అంటే ఇప్పటివరకు 3 రోజులుగా దాడి చేయలేదు, ఖచ్చితంగా ఆహారం కోసం బయటకు వస్తుందనేటువంటి అంశాన్ని అధికారులు చూస్తున్నారు. ఖచ్చితంగా ఆకలితో ఉన్నట్టుగా కూడా డ్రోన్ ద్వారా తీసుకున్నటువంటి విజువల్స్ బట్టి తెలుస్తుంది. ఖచ్చితంగా ఆహారం కోసం బయటకు వచ్చినప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆవుల వైపు అలాగే మైదాన ప్రాంతానికి వచ్చేట అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. అది కూడా ప్రయత్నిస్తున్నట్టుగా డ్రోన్ ద్వారా అధికారులు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉన్నారు. బయటకు వచ్చినప్పుడు ప్రాంతంలో మైదాన ప్రాంతాన్ని చూసి అక్కడే షూటర్లు రెడీగా ఉన్నారు. మత్తు ఇంజక్షన్ ను దానికి దూరం నుంచే ఇవ్వడం ద్వారా మత్తు వచ్చి పడిపోతున్న వెంటనే దాన్ని పెద్ద పెద్ద వలల ద్వారా పట్టుకుని దాన్ని వెంటనే అంబులెన్స్ తో ఇతర ప్రాంతానికి తరలించేటువంటి ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. అందరూ రెడీగా ఉన్నారు. వీటన్నిటి కూడా ఈసారి అంటే ఈ అటవీ ప్రాంతంలో తిరిగి ముప్పతి పూలు పెడుతున్న దృష్ట్యా ఖచ్చితంగా జూలోనే తీసుకుపోవాలని చెప్పేసి అధికారులు అయితే ప్రాథమికంగా నిర్ధారించారు. దీనికి సంబంధించి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికప్పుడు ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా పులిని సజీవంగా బంధించి సురక్షితంగా జూకు తీసుకెళ్లాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చిన ఆ దృష్ట్యా అంబులెన్స్ కూడా సిద్ధంగా ఉంచారు. పులిని పట్టుకున్న మరుక్షణం వెంటనే విశాఖ కానీ లేదా సురక్షితంగా ఉన్నటువంటి జూలోకి తీసుకెళ్లి అక్కడ దానికి తగిన వైద్య చికిత్సలు అందించి బంధించేటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ అయితే చాలా ముమ్మరంగా కొనసాగుతుంది. అయితే స్థానికులు ఎలాంటి భయాందోళనకు గురవాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండండి, పశు సంపదను జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్పేసి విస్తృతంగా గ్రామాల్లో అంతటా తిరుగుతూ మైకుల ద్వారా ప్రచారం చేస్తూ అధికారులు ప్రచారం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఎవరు ఎలాంటి భయాందోళనకు గురాల్సిన అవసరం లేదని చెప్పేసి అలాగే ఆ మార్గంలో వచ్చేటువంటి వాహనాలు రాకపోకలు సంచారాన్ని కూడా నియంత్రిస్తూ పులిని తొందరగా పట్టుకుంటాం, ధైర్యంగా ఉండాలని చెప్పేసి భరోసా ఇస్తూ రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. ధన్యవాదాలు వెంకటరమణ.